పెంచడం జరుగుతుంది. దానిలో కావలసిన పదార్థాలు ముందుగా విత్తనాలు, బీజామృతము, బంకమన్ను, ఘనజీవామృతము, బూడిద, నీరు, ఇవి కావాల్సిన పదార్థాలు. తర్వాత గోనె పట్ట ఒకటి కావాలి. ముందు గోనె పట్ట మీద విత్తనాలన్నీ వేసుకోవాలి. తయారు చేసే విధానం తయారీ విధానం అండి. ముందుగా విత్తనాలని గోనె పట్ట మీద తీసుకోవాలి. తర్వాత బీజామృతంతో తడిచి తడవనట్లు విత్తన శుద్ధి చేసుకోవాలి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసేటప్పుడు చక్కగా వాటికి విత్తనాల మీద అలా ఒక బాటిల్లో బీజామృతం తీసుకొని మూతకి కొంచెం హోల్స్ పెట్టేసేసి ఆ విధంగా బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాలన్నిటికీ కలిసే విధంగా బీజామృతం కలపాలి. తర్వాత బంకమన్ను మెత్తగా పొడి చేసి బూడిద అరిసెల జల్లెడితో జల్లిస్తే అరిసెల పిండి ఎంత మెత్తగా వస్తుందో పొడి పొడిగా అలా మెత్తగా చేసుకొని అరిసెల పిండి లాగా మెత్తగా చేసుకొని ఆ బంకమన్నుతో విత్తనాలకి కోటింగ్ పడే విధంగా చక్కగా ఆ పైన విత్తనాలు రౌండ్గా కోటింగ్ పడే విధంగా బంకమన్నుతో చేయాలి. ఇప్పుడు బంకమన్నుతో విత్తన శుద్ధి బంకమన్నుతో కోటింగ్ వేస్తున్నారండి విత్తనాలకి. బంకమన్నుతో పాటు కొంచెం మధ్య మధ్యలో విత్తనాలు వాటర్ కూడా లైట్గా విత్తనాలకు చల్లాలి. అవసరం మేరకే నీరు పోసుకుంటూ బంకమన్ను వేస్తూ కోటింగ్ చేయాలి. విత్తనము 3 నుంచి 5 రెట్లు పెద్ద సైజు అయ్యేంత వరకు కూడా మనం బంకమన్ను కోటింగ్ వేస్తాము. ఆ తదుపరి ఘనజీవామృతంతో కోటింగ్ చేసుకుంటాం. విత్తనాలకి ఘనజీవామృతంతో కోటింగ్ చేస్తాం. తర్వాత బంకమన్నుతో విత్తనాలకి కోటింగ్ చేస్తామండి. బంకమన్ను కూడా మెత్తగా చేసుకొని పొడిలాగా చేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి మనం. బంకమన్ను ఘనజీవామృతంతో కోటింగ్ చేస్తామండి. రెండో కోటింగ్ ఘనజీవామృతం అంటే మూడవ కోటింగ్. ఫస్ట్ బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తాం. తర్వాత బంకమన్నుతో కోటింగ్ చేస్తాం. ఆ తర్వాత ఘనజీవామృతంతో కోటింగ్ చేస్తాం. ఘనజీవామృతం కూడా మెత్తని పొడిలాగా చేసుకొని దాన్ని విత్తనాలకి పట్టిస్తాం. అవసరమైన చోట నీరు చల్లుకుంటాం. ఆఖరికి బూడిదతో కోటింగ్ చేస్తాం. బూడిద ఫైనల్గా చివరి కోటింగ్ బూడిద కూడా మెత్తగా జల్లించి పెట్టుకోవాలండి. ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే అన్నీ మెత్తగా పొడి చేసుకోవాలి. బంకమన్ను పొడి చేసుకోవాలి, ఘనజీవామృతం పొడి చేసుకోవాలి, బూడిద కూడా పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్నటువంటి ఇవన్నీ సిద్ధంగా పెట్టుకొని బీజామృతం సిద్ధంగా పెట్టుకోవాలి, నీరు రెడీలో పెట్టుకోవాలి. వీటన్నిటినీ కూడా కలిపి ఈ విధంగా గోనె పట్ట మీద విత్తనాలకి కోటింగ్ ఏర్పడేటట్లు మనం వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల వేసవిలో కూడా పొలాల్లో విత్తనాలు పులుపులుగా తయారు చేసుకొని వేసినప్పుడు మనకి తప్పకుండా వర్షాలు పడతాయి. 1-2 ఆ పడిన వర్షాలకి ఇవన్నీ కూడా ఒకేసారి మొలకొస్తాయి. వేసవిలో కూడా పొలాల్లో పంటలు ఉండాలి అంటే ఈ విధంగా విత్తనాలని గుళికల రూపంలో తయారు చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రకృతి వ్యవసాయ విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంలో చేయటం వల్ల
విత్తనాలకి చీడపీడలు ఆశించవు, తెగుళ్ళు రావు, అన్నీ కూడా బాగుంటాయి. సో ఇప్పుడు అందరూ కూడా ఒకసారి మనం సైడ్ చేసి ఆ వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత అందరం పట్టుకొని ఫోటోలు సైడ్ ఇవ్వండి, వెహికల్స్ సైడ్ ఇవ్వండి. వాహనదారులకి రోడ్డు ఇవ్వాలండి. నెక్స్ట్ పిడుగురాళ్ళ డివిజన్ వాళ్ళు రావాలండి. పిడుగురాళ్ళ డివిజన్ వినయన్న వాహనాలకు దారి ఇవ్వాలండి. కింద నుండి సరిపోద్దిలో ఒకటి వచ్చిందిగా నీట్గా. అవి ఎందుకు తగులుతాయి? డిస్టెన్స్ అర్థమైంది ఆటోమేటిక్గా. పిడుగురాళ్ళ డివిజన్ వాళ్ళంతా కూడా మానవాహారం రూపంలో ఉండాలి. ఏ ఫోటోలో ఉండట్లేదు, వాహనాలకు దారి ఇవ్వాలండి. ఇదే వచ్చింది వీడియో. పిడుగురాళ్ళ డివిజన్ వాళ్ళంతా నుంచోవాలండి. పెద్ద లైన్ రావాలండి. సైడ్ ఉంచండి, అటు ఇటు లోపలికి రండి. అది నిలబెడితే ఇక్కడ రావచ్చు. ఇట్రానమ్మా, ఇక ఇట్రానమ్మా, ముందుకు రండి. రామ్మా, అయితే ఎవరైతే పుట్టలో పేరే పడలేరండి. నిలబడి ఏం పర్లేదు అని నిలబడి. అలవాటే ప్రసన్న. పది మంది జాగ్రత్త.